ఓర్ని అవ్వ పట్నం పోయి పరుపులో వందామంటే మాయ వచ్చి పక్క బొక్కలు ఇరగొట్టి తీసుకొని వస్తాడు. నన్ను ఏడుండనిస్తాడు, నన్ను ఏడ బతకనియ్యడు. మా ఉన్నా మంచిగుండు. ఏమైంది చూస్తానవు దా నడురా. నడవపోతే రోడ్డు వినవంటన్నా. ఆయన పట్నం నుంచి వచ్చినాం, ఊళ్ళకి ఆటో తీసుకొని వస్తేందే నడిపిస్తాను ఎండాకాలం. ఆటో కాదు విమానం తీసుకోవాలి నిన్ను. ఏం చేసిందే ఉండి సంపాదిస్తానంటే ఇక అద్దు నీ సంపాదన అద్దు నీ కథ అద్దని నువ్వే తీసుకొస్తాను కదా. నువ్వు సంపాదించినావురా? అరే గట్టి గొర్రకు ఊళ్ళో ఎవరన్నా ఏంది అయ్య కొడుకులు నడుచుకుంటూ వస్తారంటే నా కొడుకు పట్నంలో ఉన్నాడు కదా, ఆడు తెల్లారు లేవంగానే వాకింగ్ చేస్తాడు. పొద్దున లేవలేదని ఇంకో రాంగా వాకింగ్ చేస్తాడని చెప్పు, రాంగా వాకింగ్ చేస్తాడని చెప్పు. అర్థమైతుందా? అయ్యో నడతా నువ్వే పట్నం వచ్చి నా పల్లి కొట్టినట్టు చేసినావు. అవసరమా? ఇంకా కొన్ని రోజులు ఉంటే సంపాదించబోతున్నా. ఇప్పుడు ఏం కొప్పలు మురిగి నేను ఉడికొచ్చినావు. పొక్క గిక్కనకు రంధ్రం అనాలే, రంధ్రం అనాలే, రంధ్రం అనాలే. లేకపోతే శీఘ్రం అన్నా అనాలే, శీఘ్రం అన్నా అనాలే. లేకపోతే హోల్ అన్నా అనాలే. అందుకే నీ అవ్వ చదువుకోమంటే చదువుకోలే. ఇప్పుడు నేను చదువుకున్నా చూసినవా? నువ్వు పొక్కనంగానే దాన్ని ఎన్ని వంకలు దింపినా, దాన్ని ఎన్ని వంకలు దింపినా ఇక్కడ రోడ్డు మీద అయ్య కొడుకులు లొల్లి పెట్టుకుంటారంటారు. ఊళ్ళో పోదాంపా. అవురా కప్పముతోడా, నేను గరుడే తప్పందిరా. అయ్యను కొడతారా ఎవడన్నా? మరి ఎందుకు గన్నావు? నడువురా, నువ్వు నడు. అయ్యను కొట్టినా సామతి ముచ్చట చెప్పిన. అయినా నువ్వు నా సౌతిగా పెట్టుకున్నట్టు లొల్లి పెట్టుకుంటావేందే? వెనకట సౌతులకు ఇట్లనే పెట్టుకునేదట. నన్ను అక్కడ ఉండని కదా, ఊళ్ళోకి వచ్చినా కూడా ఇక్కడ ఇచ్చేది మానం తిట్టాను. పనులు గట్లున్నాయిరా. ఏం పనులు? నడు నువ్వు నడు. ఎక్కువ నీకు. అవురా శంకర్గా, నువ్వేమన్నా మనసు పుట్టుబడి పుట్టినావురా? పట్నం పట్నం అని ఉన్న ఎకరం అమ్మిత్తువి కాదు కొడుక. నీ అవ్వ ఎకరం అమ్మితే ఇంకెకరం లేదా అని ఆ ఎకరం అమ్మినమనుకో 10 ఎకరాలు కొనొచ్చు. నీకు తొందర ఎక్కువ. నువ్వు ఎగిరిత పడి నన్ను తీసుకొస్తాను తెలుసా? నడు నువ్వు నడు. ఆయన ఎకరం అమ్మిస్తావురా? అరే నేను చెప్పేది వినే బాపు. అరే శంకరి, నీ మాట ఈయన ఇదివరకు ఎకరం అమ్మినరా, ఇక నీ మాట అస్సలు అయినరా. ఇన్నా అనుకో ఆయన ఎకరం అమ్మిస్తావు, ఆయనతో నాకు సిప్పేస్తుందిరా. సిప్పలేదు, సిప్ప గుర్తు లేదు. చప్పడ కూకో. ఆయన నా కొడుకు పట్నం పోయి ఉన్నేకురం అమ్మించిండు, ఏం పని చేయలేదు అంటావు ఏంటి? అట్లా చెప్పకుంటే ఇంకేం చెప్పాలరా? నా కొడుకు ఏమన్నా కోట్లు సంపాదించిందని చెప్పన్నా? గట్లనే చెప్పండి బాబు. నా కొడుకు కోట్లు సంపాదించిందనాలే. ఉన్నేకురం ఓడగొట్టిండనుకో పిల్లని ఎవరియ్యరు. కోట్లు సంపాదించిన నువ్వు చెప్పినవనుకో ఆ పిల్లని ఇస్తారు కదా. కట్టం పైసలతోటి పెయిన్ ఎకురం కొనుక్కోవచ్చే. అర్థమైతుందా? పీన కన్నే దక్కించుకోవన్నీ బాబు. ఆయన తాగిన మత్తుల ఎవరికన్నా ఏమన్నా చెప్పు, ఇజ్జత్ మానం పోతుంది. అర్థమైతుందా? ఏం చెప్పుతీరా? నోరు మూసుకొని ఉంటారా? అవు గాని మందడితే ఏం చెప్పాలరా మరి? నా కొడుకు ఎడ్డోడే అనుకున్నా గాని పట్టం పోయి సంపాదిస్తే నువ్వేం సంపాదిస్తావురా అని మాట తేలిగా తీసేసిన. కానీ ఆడు నా మాట నిలబెట్టిండు. ఆడు ఎడ్డోడు అనుకుంటేనే ఎడ్డోడే కోట్లు సంపాదించిండు. అబ్బో ఆయనకి తెలివి లేదనుకున్నా గాని మస్తు తెలివి ఉన్నదని చెప్పాలి. అర్థమైతుందా? ఏంది కోట్లు సంపాదించిందని చెప్పన్నారా? ఉన్న భూమి అమ్మిందంటే ఇసుమానం పోతుంది కాదురా నాది. నీ అవ్వ ఇజ్జమానం లేదేం లేదు. నీ భూమి నీకు దక్కనంటే నేను చెప్పినట్టు వినాలే. నా కొడుకు పుల్లురిచ్చాను, నా కొడుకు పుల్లురిచ్చాను. అర్థమైతుందా? సరే పారా. ఇప్పుడు ఇంటికి పోయినాక అందరు వస్తారు కదా, నేనేం చెప్తా అదే చెప్పు. సరే పుష్కన అన్ని ఇడిచిపెట్టకు. ఏం ఇడిచిపెట్టపా? చెప్పినట్టు ఇంట పారా. ఇంకో నడిచేస్తారంటే నా కొడుకు వాకింగ్ చేస్తాడు. సిటీలు ఉన్నాడు కదా, నేను చెప్పినట్టు ఇంట పారా. ఓ డాడీ ఓ బెట్ట ఓ తీయని మాట తరలోనే డాడీని అవుతానంట. నీకు లడ్డమే కాలే అప్పుడే డాడీ పెట్టలేవురా గాడివి. లగ్గమైనాక ఇక బుట్టుడు ఎంతసేపే నిమిషంలో పుట్టిస్తాపా. ఏంది కొంపంత ఎట్లా ఉన్నది? సాపు ఎత్తలేవా రోజు? ఎట్లుంటావురా? అవే లేకపోయా? అవ్వలేకపోతే తింటలేవా, తాగుతలేవా, పండుకుంటలేవా? నీ దగ్గరికి వచ్చి హైదరాబాద్ కు. అవ్వ ఈ డస్ట్ అంతా నాకు పడది. డస్ట్ అంటే దౌడలు వలగాల గాడిది. అబ్బో నీ అవ్వ నిన్ను ఏం మందరించేటట్లేదు. ఆయన ఎకరం భూ అమ్మించినాక ఏ అయ్యా తిట్టపోతే మెచ్చుకుంటాడా? ఇగో బాబు నేను వచ్చే వరకు ఇల్లంతా సాబే. నేను అట్లా ఊరు చూసేస్తా, సరేనా? వారికి వీరికి ఏమైనా కలవకు. కలవపోతే ఇంకేంది, మనం అనుకున్నాం కదా పుల్లు రిచ్చు మస్తు సంపాదించిన అని చెప్పుకుంటా. పుల్లు రిచ్చు మస్తు సంపాదించిన అని చెప్పుకుంటా. నువ్వు కూడా గట్లనే చెప్పు. సరే నువ్వు వచ్చే వరకు పువ్వు వండుతా గాని అండు అంత ఇదంతా ఊడు అంతా దుమ్ము ఉన్నది. ఊరు ఎట్లున్నదో ఏమో. షాన్ రోజులే అందరినీ కలిసి రావాలి. ఏమైందిరా శంకర్గా ఎన్ని సంపాదించినామంటే మస్తు సంపాదించిన, ఏడ పెట్టుకోన్నో తెలుస్తలేదని చెప్తా.
పాపం అత్తనేమో లేకపాయే, కొడుకేమో పట్నంలో సంపాదిస్తాడు. ఈ ఉగాది పండుగ రోజు ఉత్తగానే ఉంటాడా? ఈ బూరలన్నీ ఇచ్చేత్తా తింటాడు, లేకపోతే పండుగ పూట మంది ముఖం చూస్తాడు. ఇచ్చన్నత్త నువ్వు వస్తానంటే ఓర్ని అక్క, ఇది కంతల సత్యమామ బిడ్డనా? ఓరి కందగడ్డ ఉన్నట్టు ఎర్రగా ఉన్నది. అప్పుడు పట్నం పోయే ముందు చూసిన చాలా రోజులు అవుతుంది కదా, మంచిగా ఉన్నది. ఓ పిల్ల, అగో నువ్వు కందల సత్యమామ బిడ్డవు కదా? అగో కప్పమూతోడా, ఎన్నడు చూడనంటానుగా పడుతుంది. పట్నం నుంచి ఎప్పుడు వచ్చినావు? అయ్యో, ఇన్ని రోజులు పట్నంలో ఉన్నా కదా, మర్చిపోయినట్టు ఇవ్వకపోతే ఎట్లుంటది? అట్లా యాక్టింగ్ చేస్తానా? పట్నం పోయినా గాని పోకిళ్ళు పోగొట్టుకోలే కదా. అయితే పోయి గాని పట్నం పోయి ఏ పట్టు సంపాదించినావు? ఓ పిల్ల, ఆడోళ్ళు లేచి మొగాన్ని సంపాదన అడగద్దు, మస్తు సంపాదించిన. అయితే కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదా? చేసుకోలే, నాకు నచ్చినోడు ఇంకా దొరకలేదు. అంటే మరి నీకు నేను నచ్చిందా? ఆ నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వు నాకు సెట్ అవుతావా? మై గాడ్, ఆ మాట నిన్ను నేను అనాలే, నువ్వు నన్ను అనుడు కాదు. అసలు నువ్వు నాకు సెట్ కావు. నా అసలు అందగాడు నీకు దొరుకుడు ఎంత అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలి. అయినా సెట్ అవుతామంటాను, నాకేం తక్కువ? పట్నం పోయి కోట్లు కోట్లు సంపాదించిన నేను పెళ్లి చేసుకున్నావంటే లైన్లా నిలబడతా తెలుసా? ఏమో సెట్ అవుతావంటాను. నా అందానికి నువ్వు సరిపోవు. ఏ నీ నవ్వాపు, నీ నవ్వంగట్ల పోను. నువ్వు నవ్వుతే నీ కప్పమూతే కనబడుతుంది, ఆ పండ్లు అయితే కనబడుతూనే లేవు. ఏంటి, నేను నవ్వుతే కప్ప మూత కనబడుతుందా? పండ్లు కనబడతలేవా? ఇంకా చూడు, ఈ కనబడ్డాయా? అయితే గాని గిన్నెలేమో పట్టుకపోతాను. బూరెలు పట్టుకపోతానా మీ ఇంటికే? ఏంది, మా ఇంటికి బూరెలు పట్టుకొని వస్తానువా? నేను వచ్చి అర్ధ గంట కాలే తెలుసుకొని నా కోసం వస్తానువా? అబ్బా, నేనంటే నీకు ఎంత ప్రేమ బుజ్జి. బుజ్జి లేదు బజ్జి లేదు. మీ అయ్య పండుగ పూట ఒక్కడే ఉన్నాడు కదా, మంది మొక్క చూస్తాడేమో అని చెప్పేసి బూరెలు పట్టుకొని వస్తానా. నువ్వు వచ్చినావు నాకేనా తెలుసా? అబ్బా కొడుక, మా బాబుకు బూరెలు ఇచ్చి బూరెలకిద్దామని వస్తాను కదా. బూరెకిచ్చుడా? ఎందుకు? నీ కొడుకు నేను చేసుకుంటాను, మా బాబుతోటి చెప్పలేదు వస్తాను. నీ సంగతి నాకు తెలుసు. ఏంది అప్పుడే ముట్టుకుంటానా? అయ్యో, ముట్టుకుంటే ఏమైతుంది? మామ బిడ్డవేనే. నువ్వు అంటే మూడు ముళ్ళు ఎత్తా. ఈ ఎర్రబాబు చెప్తావు నీ సంగతి. ఏంది, మా ఎర్రబాబుకి చెప్తావా? ఆవు చెప్పుపో. మా అయ్య ఏమంటాడు? మంచిగానే ఉన్నది పొల్లా, ఆయన కూడా 7-8 ఎకరాలు చేసుకోరా, మొత్తం నీకే అంటాడు. ఎందుకంటే నువ్వు ఒక్క బిడ్డవే కదా, ఆ 8 ఎకరాలు నాకే వస్తుంది. నిన్ను వలల వాడెత్తా, గాలం ఎత్తా, నీ మెడల 3 ముళ్ళు ఎత్తా. అత్తారమ్మా. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది రవలి, ఇదే మల్లారి రవలి. ఏంది అంతగానో మెలకలు తిరుగుతాను? మెల్కాలు తిరుగుతుంటే అమ్మాయో, మెల్కాలు తిరుగుతుంటే అబ్బాయో, తానేస్తుంది ఆటో ఆటో. ఓ ఎర్రమామ, నువ్వు ఎర్రమామ అంటే ఏమంటాడే పోరి? కోడలు అంటాడు. నిన్ను చేసుకుంటే నిన్ను వాడేంటంటే ఇసుంటి చిన్న తిరిగాలి. మెల్కాలు తిరుగుతుంటే అమ్మాయో. పోరి మంచిగా ఉన్నది కందగడ్డ, బూరెలు ఎక్కున్నది. నోట పెట్టి నవ్వులు మింగితే కడుపు నిండుతుంది. ఇప్పుడు ఊళ్ళోకి పోయేస్తాను అంటే వేయండు, బువ్వ కూర అయితే అండినా, కోట్లు సంపాదించినని ఊళ్ళో ఏం కోతలు కొత్తాడో వాడు. ఆగో ఉన్నావు కదా ఎర్రమామ. ఉన్ననే కోడలా? అగో ఏమో తెచ్చినట్టు నువ్వు కోడలా? ఉగాది పండుగ కదా మామ, నీకోసం బూరెలు తెచ్చిన. అబ్బ కోడలా, నేనంటే నీకు ఎంత అభిమానమే. బూరెలు తెచ్చినావా? నీ కొడుకు కూడా వచ్చిండు కదా. ఉగాది పండుగ కదా, ఒక్కనే ఉండాలని పోయి తీసుకొచ్చిందే. కానీ మస్తు సంపాదించినట్టున్నాడు, కింద కూడా అవుతలేడు. వాని పొందా, వాడేం సంపాదించిండే? 1 ఎకరం పంపించిండు. చెప్తును కొడుతావు నన్ను. ఓ మామ, ఏదో ఆలోచిస్తానేమైంది? అవు బిడ్డ, కోట్లు సంపాదించిండు కాదే, ఏ ఉండదా గా మాత్రం బిల్డప్? దాన్ని పైసలు ఏం చెప్తావే మామ? లేడోళ్ళకి ఇస్తాం, నీకెందుకు పిల్ల? లేనోళ్ళకి ఇచ్చని పైసలు ఉన్నాయా మీ దగ్గర? అలానే బాబు. అవు బాబు, అన్నట్టు మర్చిపోయినా, మనం పట్నం నుంచి రాగా 4 లక్షల కొత్త నోట్లు సీరియల్ నెంబరు బ్యాగులో పెట్టినా, తీసి బీరువాలో పెట్టినావానే.
4 లక్షలు సీరియల్ నెంబర్లు కొత్త నోట్లా? ఏందిరా బస్ కిరాయి లేకనే నడిపించుకొని తీసుకొచ్చిన 4 లక్షలు ఉన్నాయా మన దగ్గర? అన్ని సీరియల్ నెంబర్లేనా మామ? పెట్టిన బిడ్డ పెట్టిన బీరువల నువ్వు తెచ్చిన 4 లక్షలు కొత్త నోట్లు కదా, ఒత్తొత్తి పెట్టిన బిడ్డ బీరువల. గట్ల ఒత్తొత్తి పెడితే ముడత పడతాయి కదా మామ. అయ్యో ముడతలు పడితే ఇస్త్రీ చేసేందుకు మా దగ్గర ఇస్త్రీ పెట్ట కూడా తెచ్చిన కదా అని బాబు. తెచ్చినావు బిడ్డ కొత్త ఇస్త్రీ పెట్టే. అది అదే ఈటైతది సదారంగానే అదే ఎత్తుకుంటది. అట్లా కాలిపోవా మరి నోట్లు? లేవు అలా మీడియం ఉంటది, నార్మల్ ఉంటది, లో ఉంటది. అంతరికే నా కొడుకు. అన్ని పైసలు ఎప్పుడు లెక్క పెట్టుకుంటారు మీరు? లెక్క పెట్టడం కష్టమవుతుందని లెక్క పెట్టే మిషన్ తెచ్చిన. మా బాబు ఎవరికన్నా పైసలు ఇచ్చేటప్పుడు మడతలు ఇస్తాడు. అట్లా లాస్ కావా అంటే ఉన్నోళ్ళం కాబట్టి ఇచ్చినా కూడా మాకేం ఏర్పడలే. ఇక ఉన్నాయని మొత్తం బారేసుకుంటావా చెప్పు పిల్ల. నా కాబోయే పెళ్ళానికి 7 వారాల నగలు, వడ్డాలం, మట్టెలు కూడా బంగారం వేసేస్తా. ఇన్నవా మొత్తం ఈ నుంచి దాకా కూడా బంగారు కాదులే, అన్ని పైసలు ఉన్నాయి. కానీ నన్ను చేసుకున్నటోళ్ళు ఎవరో ఏమో ఆ దుష్టవసరాలు. నీ కక్కుర్తి నా కమండలం గురి బంగారం లేదు గాని పోరి లైన్ లో వాడాలని ఎక్కిస్తున్నావురా. 7 వారాల నగలే చెప్పిస్తావురా నువ్వు. ముంచింది కాలగా. ఏంది చేసుకునే పెళ్ళానికి 7 వారాల నగలు చేయిస్తావా? బంగారు మట్టెలు కూడా చేయిస్తావా? వడ్డాలం కూడా బంగారే, పెయ్యంతా బంగారమే. అర్థమైందా? అమ్మో గన్ని పైసలు ఉన్నాయా? మరి ఏం చేసుకుంటాం, ఉన్నది ఇద్దరమేనే. అట్టే పెళ్ళాన్ని మొత్తం బంగారంలో వండ పెడతా, మొత్తం బంగారంలో వండ పెడతా. దాన్ని పరుపు కూడా బంగారంలో చేపిస్తా. అబ్బో ఇగో ఈ బూరెలు నువ్వే తిను. అయ్యో నాకు తెలిసిన కూడలా. ఎవరు తింటే ఏముందిలే మామ. ఇగో మా బాపును పంపిస్తా, మాట్లాడుర్రి. నేను పోతున్నా. బాయ్ బాయ్. బాపును పంపిస్తా మాట్లాడు అంటుంది. బూరెలు తీయగున్నాయా లేకపోతే సప్పగానే అని ఏమోరా నాకు ఎక్కడికరా మొత్తానికైతే ఫోన్ ని లైన్ లో పడేసినట్టున్నావారా. నేనేంటంటే నాకంటే ఏంటోనువా నీ అవని అది ఏమన్నది నీకు అర్థమైందా? ఏమన్నదిరా? మా బాబును పంపిస్తా, మీ బాబును మాట్లాడు అని అంటే అది నన్ను చేసుకుంటదట. ఏంది నిన్ను చేసుకుంటుందన్నారా? ఇక మరి ఎకరం పోయిందిరా అన్నావు కదా, 8 ఎకరాలు వస్తాయి. ఇప్పుడు ఆ కంతలోడు వచ్చి నా బిడ్డకు నీ కొడుకుని ఇస్తావా అని అడుగుతాడు. అడుగుతే ఏమన్నా ఇయ్యానన్నా నీ అవ్వ ఊరిన డబ్బు అందుకొని చంపితే బొప్పట్టు లెక్క కావాలి. ఇప్పుడు ఎకరం పోయింది అంటున్నావు కదా, అనుకున్నది 8 ఎకరాలు. నీకు 8 ఎకరాలు అద్దా చెప్పు మరి. అద్దు అంటాను. అబ్బ కొడుక నువ్వు తెలివి తక్కువ అనుకున్నారా? తెలివి బాగానే ఉన్నది. 1 ఎకరం పోయినా కూడా 8 ఎకరాలు వచ్చినట్టు చేస్తున్నావురా. రాని వచ్చినాక మాట్లాడతారా? కంతలోడు వచ్చినాక అయితే పుష్కర అప్పుల పాలైన ఇజ్జత మానం పోతుంది. పోరు కూడా మంచిగానే ఉన్నది, చేసుకుంటా దాన్నే చేసుకుంటా. అర్థమైతుందా? సరేరా. బువ్వకూర అయినవా? అండినా ఇగో బువ్వకూర తిని బూరెలు తిన్నప్ప నోరు తీపి చేసుకున్నట్టు అయితే పారా. నువ్వు ఎట్లా చెప్తావు చెప్ప. పోరిని ఎట్లా లైన్ లో పెట్టా మంచిగా పెట్టు. 8 ఎకరాలకు నీళ్ళు వారిస్తామంటే 4 ఎకరాలకు నీళ్ళు వారంగానే కరెంటు పోయింది. మళ్ళీ సాయంత్రం పోతా. లక్ష్మి, ఓ లక్ష్మి. ఏంది? సరే గాని బూరెలు తిని పచ్చడి తాగినారే? పచ్చడి తాగినాం, బూరెలు తిన్నాం. సరే గాని లక్ష్మి బిడ్డ తిన్నదా మరి? తిన్నది. ఆ ఎర్ర నాకు బూరెలు ఇచ్చేస్తా అని పోయింది. ఆహా ఎర్రోనికి బూరెలు ఇచ్చటానికి పోయినా అదే అయితే గాని ఈ ఎండలు ఎందుకు పోయిందే? చల్లబడ్డాక పోపోవునా? ఎర్ర నాకు వాళ్ళ భార్య లేదు కదా, అందుకనే బూరెలు ఇచ్చేస్తా అని పోయింది. అయ్యో ఇచ్చాచుడు ఎందుకే? వాళ్ళు ఫోన్ చేస్తే పట్టుకపోపోవునా? ఒక కంటలోడా, అందుకనే నీకు కంటలు కాల్సిరు. పండుగ పూట మనం పోయి ఇచ్చి రావాలి గాని వాళ్ళొచ్చి తీసుకుపోతారా? ఆ నువ్వు అన్నది నిజమేనే. ఉగాది పెద్ద పండుగ, మనమే ఇచ్చి రావాలి. బాబు కూర్చో బిడ్డ. బాబు చెప్పమ్మా. గా ఎర్రమామ కొడుకు లేడా ఏ బాబు? పట్నం పోయి కోట్లు సంపాదించినట్నే. అవునే రవలి, నిజమనే ఊళ్ళందరూ అనుకుంటారు. వానికుంటే మనకేంది బిడ్డ? కష్టపడ్డారు, సంపాదించుకున్నారు, మనకేమన్నా ఇస్తారు. ఇద్దరే బాబు. చూసినావే నచ్చి దీనికి ఏమైనా పిసగిట్ట లేసిందా? వాళ్ళు ఇస్తారు అంటుంది. ఎందుకు ఇస్తారే? ఇస్తారంటే ఇస్తారు, అంతే ఇస్తారు. అవు బిడ్డ ఎట్లిస్తారు చెప్పు. ఇప్పుడు ఆ ఎర్రమామ వరుసకు నాకు మామ అవుతాడు, ఆయన కొడుకేమో నాకు బావ అవుతాడు. ఇప్పుడు నేను ఆ కప్పముతో వేసుకున్నాను అనుకో, ఆయన కోట్లన్నీ మనకే. ఏ ఊకో బిడ్డ,
కోట్లున్నాయని పెళ్లి చేసుకుంటావా? నువ్వెట్లున్నావు వాడెట్లున్నాడు? అయితే కానీ నేనైతే నిన్ను వారికి ఆయన కోట్లో నేను చూడలేదే బాపు. ఆయన మనసుని చూసిన మనిషిని చూడలే. నువ్వు తెలియని వాళ్ళకి ఇచ్చి బాధపడే బదులు తెలిసిన వాళ్ళకి ఇస్తే నీ కళ్ళ ముంగట్నే ఉంటా కదా బాపు. ఎంతైనా నాకు శంకర్ అంటే ఇష్టమే బాపు. ఆగో చూసినా వేళ వచ్చి బిడ్డ ఏం మాట్లాడుతుందో ఆ కప్పముతోనే పెళ్లి చేసుకుంటదట. ఇక చూసేదేమున్నది, పిల్లవాడు అంత ఇంత సంపాదిస్తున్నాడు కదా, పిల్ల ఇష్టపడుతుంది, ఇచ్చి చేసేద్దాం పట్టు. ఇక అవ బిడ్డలు ఒకటైనాక నేనేం మాట్లాడతానే ఎర్రబాబు దగ్గరికి పోయి మాట్లాడత్తందా దా. సరే ఓ పీరే బాపు. సరే దే. అబ్బా అన్నం తిని బూరెలు తినే వరకు కడుపు ఉబ్బింది. బాబు ఓ బాబు, ఆ పోరాళ్ళు అయ్యం తోలుతా అన్నది ఇంకా అత్తలేరేందే? అత్తరు కావచ్చు. అత్తరు కావచ్చురా. ఈ అక్క మాటలే అత్తారు అక్కడి నుంచి. అత్తరు అత్తరు. నేను చెప్పినట్టు అంటారా? ఇగో బాబు బాబు ఆ, బాబు ఈ ఇల్లు ఏ ఆగే వాళ్ళేమో మాట్లాడుకుంటాను ఇందాం. బాబు ఈ ఇల్లు కూలగొట్టి 4 అంతస్తులు వేద్దామే. వేద్దాంరా వేద్దాం. 4 అంతస్తులు ఎందుకురా, 5 అంతస్తులు వేద్దాంరా. 5 అంతస్తులు వేద్దామా? ఇగో బాబు లిఫ్ట్ పెట్టిస్తేనే. ఎందుకురా? నీ అబ్బా నీ అచ్చే కోడలు మీదేమన్నా ఉన్నదనుకో 3 అంతస్తుల ఎక్కడంటే దానికి మోసత్తది. అదే లిఫ్ట్ అయితే స్విచ్ వస్తుంది, మీది పోతుంది, కింది దిగుతుంది. ఏమంటావు? సరేరా, నువ్వు ఎందుకు 5 అంతస్తులు కట్టిద్దాం. ఇగో నీకు అచ్చే కోడలకు కాలు కాలు చిట్కనేలు కూడా నొయ్యనియా. అర్థమైందా? అదేరా కొడుక. అబ్బబ్బా చూసినా వెళ్ళొచ్చి మన బిడ్డ 5 అంతస్తుల లిఫ్టులో తిరుగుతుందటనే. బాబు 5 అంతస్తులు కట్టినాక ఏసీ పెట్టిస్తా 5 అంతస్తులల్లా. ఏసీ పెట్టిస్తా 5 అంతస్తులల్లా. 5 అంతస్తులు ఎందుకురా, మనం ఉంటాం ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టిరా, మనం ఉంటాం కదా. నీ కోడలకు టైం పాస్ కాక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ పోయింది అనుకో, దానికి సల్ల గడుపు తాగద్దా? దాని మూడు ఎట్లుంటుందో అందుకే అన్నిట్లో పెట్టిస్తేనే. అరే తీరా, నీ ఇష్టం ఉన్నట్టు అన్ని ఫ్లోర్లలో ఏసీ పెట్టి బిడ్డ. నాకు అచ్చే పిల్లం ఎవతత్తుదో ఏమో, ఉన్న పైసలన్నీ దానికే ఖర్చు పెడతా. అట్లా నా కొడుక. ఆ, అదేరా అట్లా పెడుతుంది. మన దగ్గర కోట్లు ఉన్నాయి కదా, ఆ, పెడుతూ. చూసినా వెళ్ళొచ్చి ఏసీ సూత పెట్టిస్తారట. ఆలోచించుడే లేదే. దాయే బాగుందా? ఏమంటావే బాబు? అంతే బిడ్డ. అగ్గో. బాగా అంత మంచిగా రావాలి. కంట్ర సత్తి ఎటు వచ్చినావు? ఏటా చూడేంది మీ ఇంటికి వచ్చినా? మా ఇంటికి ఏం పని? ఏమైనా పైసలకి అవసరం ఉన్నాయా? నాకెందుకు బావా, నాకే 8 ఎకరాలు ఉన్నాయి. నీకేమైనా కావాలంటే చెప్పు, నీకే ఇస్తా పైసలు. నాకున్నాయే ఏడబెట్టుకోనో జాగ దొరుకుతలేదు. చిచ్చి, నీ నాకెందుకో? మళ్ళా నువ్వు ఇస్తే మేము ఏడ పెట్టుకోవాలా మామా? అయితే కానీ ఇంతకు నువ్వు ఏం పనికి వచ్చినావు? ఏం లేదు బావా, నా బిడ్డను మీ కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. అవుగా నీ బావా? అవురా, చేసుకుంటావురా పెళ్ళట? నాకు ఇప్పుడే సిగ్గుపడకండి. పెళ్లి ఎందుకు బాబు? పెళ్లి చేసుకుంటే కట్టేసినట్టు అవుతుంది. ఇంకో 2-3 సంవత్సరాలు ఆగుతా. 2 సంవత్సరాలు ఎందుకు బిడ్డ ఆగుడు? పట్నం పోయినావు, పైసలు సంపాదించడం. ఏ టైంలో చేసుకోవాలో ఆ టైంలో చేసుకోవాలి. నా బిడ్డ ఇష్టపడుతుంది నిన్ను. అరే సత్యబావ ఇంటికి వచ్చి గంతగానో అడుగుతాను, పిల్ల మంచుకున్నదిరా, చేసుకోరా బిడ్డ లగ్గం. అంతే అంటావా బాబు? అంతేరా, నువ్వు ఎట్లా అంటే అట్లేనే చేసుకుంటా. చేసుకో. లచ్చి, ఓ లచ్చిరా, ఏంది? బిడ్డ పెళ్ళైన నుంచి 2-3 సార్లు వచ్చింది. ఈ మధ్య రక్తం లేదు, ఫోన్ సుత చెత్తలేదంటే. కూసోయే. మనమేం గుర్తుకొస్తాం దానికి, అల్లుడు మంచిగానే చూసుకుంటాండు కదా. నువ్వన్నది నిజమేనే, బిడ్డను మహారాణి లెక్క చూసుకుంటాడు, కాలికి మట్టంటకుంటా. ఇక మనమేం గుర్తుకుంటామే? సరే తీయే, వాళ్ళు భార్య భర్తలు మంచిగుంటే చాలు. బిడ్డ కళ్ళలుగానే పడ్డది, చూసేద్దాం పోయి. సరే పైన వేసుకోపో, పోయేద్దాం. సరే. ఆగో తాళం వేసి ఎటు పోతానవే? ఇంకెందుకు ఉండాలి నీతోటి? ఏమైంది ఇప్పుడు? ఇంట్లో ఏమున్నదని? అరే తెత్తం ఆగరాదు, ఎందుకు తొందర పడతాను? ఏంటి తెచ్చేది? ఇట్లా అవతలా అని పెళ్లి చేసుకుంటావా? అరే గట్టి కొర్రకే ఎవరన్నా చూస్తే ఇచ్చేది పోతుంది. ఏమైందిరా, ఎవరో లొల్లి పెట్టుకున్నారా? ఏమున్నది? గొడవ తాళం వేసుకొని పోతా. నీ బండారం అంతా బయట పడ్డది. అరే. ఎన్ని అవతలా ఆడిరు నాతోటి? అరే అవ్వతం ఆడిను, నువ్వు ఇష్టమని చేసుకున్నా. నేను ఇడిచిపెట్టినా, నేనేమన్నా తాగుతానా, తిరుగుతానా, లేకపోతే ఇంకో దాంతో తిరుగుతానా? నువ్వు గంతగానే కోపానికి ఎందుకు వస్తాను? ఏం జరిగిందని అంటానో మామ? నీకేం తెలియదా? ఇదంతా చేసిందంతా నువ్వే అసలు. అవునమ్మా, 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలంటారు. నేను వాడు ఇబ్బంది పెట్టిండా? ఏం లేదు బాబు, ఇది
నన్ను ఇడిచిపెట్టుకోదామని చూస్తుంది. నీకు అర్థమైతుందా? ఉన్నన్ని రోజులు మంచిగున్నది, ఏమి లేదని తెలియంగానే పీకుతా అంటాంది. నీ దగ్గర పైసలు లేవని కాదు నేను పోతా అన్నది, నువ్వు అబద్ధాలు అన్నావని. ఈ విషయం మా అబ్బాయికి తెలిస్తే ఎంత బాధపడతారు. నువ్వు ఉపాసం ఉంచిన మంచిదే గాని ఈసోటి దొంగ మాటలు చెప్తేనే మనసుకు బాధ అనిపిస్తుంది. అరే నేనేమన్నా దొంగతనం చేసినా లంగతనం చేసినా ఎవరన్నా ముచ్చిందానే? నువ్వు అంటే ఇష్టం అని అట్లా అబద్ధం ఆడిందే. అయినా మా బాబుకు నీ పట్నంలో పైసలు సంపాదిస్తానని ఉన్నెకురం పొడగొట్టిండే. నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చింది? ఆ కాలు అడుగు మా ఇంట్లో ఎప్పుడు పడ్డదో? పేనెకురం మళ్ళా కొనుక్కున్నానే. నువ్వు మహాలక్ష్మే, మా ఇంటి మహాలక్ష్మే. అందుకే నువ్వు నాకు దక్కన్నని ఇంకో అబద్ధాలు ఆడి నువ్వు వేసుకున్నానే. ఎట్లా తెలిసిపోయింది కదా, ఇక మంచుకుందామే. నేనంటే నీకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, ఇంకేందే బుజ్జి. సరే అబద్ధాలు ఆడినందుకు ఇంకో నా తప్పైంది. నేనైతే ఎవరిని మోసం చేయలే కదా, నేను చీటింగ్ చేయలే కదా. నేను పోతా, నేను మామగారి అట్లానకే ఎవరన్నా బయట చూస్తే ఇజ్జత్ మానం పోతుంది. మా గురించి నీకు తెలుసు కానీ ఇజ్జత్ లేని పనులు చేసి ఇప్పుడు ఇజ్జత్ గురించి ఆలోచిస్తారా? అట్లనకే అగో మీ వాళ్ళంతా నువ్వు రమ్మన్నావా? రాయ బాబు దా, వీళ్ళ బండారం అంతా బయట పట్టని ఇలా ఈయన సంగతి చెప్పు. ఏమైంది బిడ్డ ఎడతాను? వీళ్ళు మనల్ని మోసం చేసిర్రా బాబు. కోట్లు సంపాదించిన అన్నాడు, అన్న వద్దాలే. ఏమైంది బాబా? కోట్లున్నాయంటివి, నా బిడ్డ ఏమో అంటది కదా. ఇంకేడ కోట్లే బాబు ఉన్నాయి, ఒక 20 మీద ఉన్నది, ఒకటేమో బీరువాలు ఉన్నది. అన్న అబద్ధాలు చెప్పింది కప్పమూతోడు. ఎట్లా కొట్టేకే అడుగుతున్నాం కదా, ఏమైందో చెప్పు. ఇంకేముంది అమ్మ, ఆస్తికి ఇస్తాను అన్ని దొంగ మాటలు చెప్పింది, దొంగ మొగపోడు. అట్టికి మోసపోయినా ఇంకా అట్లా చూడక నన్ను. ఏంది బాబా ఇట్లేనా చేసేది? అల్లుడు అంటే చెప్పపాయ్, నువ్వన్న ఒక మాట చెప్పకపోతే నాకు. బావా ఏదో అయింది, ఏదో అయింది. ఇద్దరు ఇరుకోవాలని చూస్తామా మనం? ఏదో అప్పుడేదో అబద్ధాలని లగ్గం చేసినాం. ఇప్పుడు నీ బిడ్డ మహాలక్ష్మి బావా. ఇవి బావా నా కొడుకు నీ బిడ్డ అంటే ఇష్టం, అందుకే ఆవతోడు పెళ్లి చేసినాం బావా. ఇప్పుడు మంచిగా బతుకోబట్టే మా గురించి నీకు తెలియదా బావా? ఇగో మామ, నీ బిడ్డ అంటే ఇష్టం కాబట్టి అబద్ధాలు ఆడినాం కానీ ఎవరిని మోసం చేయలే, ఎవరిని ముంచలే. అయినా నీ బిడ్డ నా ఇంటికి ఎప్పుడు వచ్చిందో నాకు లక్ష్యం వచ్చింది. విన్నావా మామ? నీ బిడ్డ లేని నేను ఉంటా. ఇంకో 100 అబద్ధాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలంటారు కదా, అందుకే నీ బిడ్డను అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నా మామ. బిడ్డ అయిందేదో అయింది, కష్టమైన సుఖమైన నువ్వు ఆయనతోనే ఉండాలి. రావాలి నా మాట నేను తప్పైందని ఒప్పుకున్నా కదా. నేను ఉన్నా నీతోటి. అబ్బా గట్టానికే నేను పోతా. బిడ్డ అల్లుడు తప్పు ఒప్పుకున్నాడు కదా, అల్లుని చూతాం గంత బతిలాడించుకున్నాడు మంచిది కాదు. కావాల్సి ఉంటే 8 ఎకరాలు మీకే రాసితది. మామ నీ 8 ఎకరాలు నాకెందుకే? రవలి నాతో ఉంటే 80 ఎకరాలు సంపాదించుకుంటా. మావ కాదు, నా మాట ఒక్కసారి అసుంటి తప్పు పని చెయ్య, అబద్ధాలు ఆడ. ఇంకోసారి అబద్ధం ఆడవు కదా. ఆడని నీవి తొట్టు. సరే తీ. మామ లోపలికి రాలి. బాబా ఒకటి తిరిగిపోయి అక్క దాని మామకు కోటర్ వేయాలి. ఏమిస్తారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ పచ్చడి తాగండి, బొబ్బట్లు తినండి, పంచాంగం వినండి. ఉగాదికి కొత్త సాలకు అందరికి మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకుండ్రి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రవలి కామెడీ. బాయ్.